హలో అందరికీ, మా పాప చూడండి షాపింగ్కి అయితే వెళ్ళిపోయింది. వాళ్ళ అన్నయ్యలు అయితే ఎలిఫెంట్ తీసుకొచ్చి ఆమెకు చూపిస్తున్నారు. కానీ ఆమెకు నచ్చలేదు. షాపింగ్ చేద్దామని బట్టల కోసం వెళ్తుంది. చూద్దాం ఎటువైపు వెళ్తుందో. బట్టలు చూసింది, అక్కడ నచ్చలేదు అనుకుంటా దానికి. ఇప్పుడు స్ట్రైట్గా టాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అన్నయ్య వేరే టాయ్ కోసం వెళ్తున్నాడు. పికాచు తీసుకొచ్చాడు, తనకు నచ్చలేదు. ఇప్పుడు వేరే టాయ్ చూస్తుందన్నమాట తను. ఏ టాయ్ సెలెక్ట్ చేస్తుందో చూద్దాం. ఎలిఫెంట్ తీసుకొచ్చి ఇచ్చారు, తనకు నచ్చలేదు అది. ఇదేంటి అయ్యే పనిలా లేదే, మన టాయ్ మనమే సెలెక్ట్ చేసుకుందాం అంటుంది ఆమె కూడా. చూడండి ఎటువైపు వెళ్తుంది. ఓ టాయ్స్ అని నచ్చలేదని చెప్పేసి ఇప్పుడు మనకు ఇయర్ రింగ్స్ ఫ్యాషన్ టైప్ వైపు వెళ్తుందనమాట. స్టడ్స్, ఇయర్ రింగ్స్ అన్నీ చూస్తుంది, నెక్ పీస్ అన్నీ చూస్తుంది. చూడండి తనకి ఏదో నచ్చినట్టుంది అది. నేను ఏదో చిన్నపిల్లని అన్నట్టు నాకు టాయ్స్ ఇప్పిస్తారు, కానీ నేను పెద్దగా అయిపోతున్నానని ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేస్తుంది. చూడండి తనకు అవేవి నచ్చలేదు. ఇప్పుడు వేరే మోడల్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది కూడా నచ్చలేదు తనకి, మళ్ళీ వేరే సెలెక్ట్ చేస్తుంది. ఇవి కూడా ఇప్పుడు వేరే చోటుకి వచ్చేసింది మళ్ళీ. చూడండి ఇటువైపు సెలెక్ట్ చేస్తుంది, ఏమైనా నచ్చుతాయో లేదో అని. అవి కూడా నచ్చలేదు, మళ్ళీ వేరే చూస్తుంది. మీ ఇంట్లో కూడా అమ్మాయిలు అంటే ఇంతేనా? వాళ్ళన్నీ కొత్తది ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు. రబ్బర్ బ్యాండ్, చిన్న చిన్న స్టడ్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయి, హెయిర్ క్లిప్స్. అవి నచ్చాయి ఆమెకి, చూపిస్తుంది. మమ్మీ ఇవి తీసుకుందామా అని అడుగుతుంది తను. తర్వాత అవి వదిలిపెట్టేసి హెయిర్ బ్యాండ్స్ దగ్గరికి వచ్చింది. చాలా పొడుగు జుట్టు వచ్చేసిందని చెప్పేసి హెయిర్ బ్యాండ్ సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్ పీస్ దగ్గరికి వచ్చింది. తనకు ఇది బాగా నచ్చింది అనుకుంటా. ఇది నెక్ పీస్ వచ్చేసి పర్ల్స్ ప్లస్ ఇంకా సాక్స్ ఉన్నాయి దానికి. వాళ్ళ అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు. చూడండి తన సంతోషం చూడండి ఒకసారి. అది కావాలి అంటే నాకు ఇప్పివు అన్నయ్య అని అంటుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా ఆడపిల్లలంటే? డిఫరెంట్ మోడల్ సెలెక్ట్ చేసింది తను. ఇప్పుడు మమ్మీని అడుగుతుంది, మమ్మీ తీసుకుందామా అని. ఓకే అని చెప్పంగానే తన సంతోషం